వాళ్ళకి అబద్ధాల విషయంలో కూడా పొంతం లేదు. ముందు వాళ్ళు సింక్ అయితే మంచిది. అంటే లోక్సభలో వివరాలు చెప్పినా ఆర్బీఐ లెక్కల ప్రకారం మీరు కాగు చెప్పినా ఇన్ని చెప్పినా కూడా 8 లక్షల కోట్లని ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఈ విధంగా ప్రచారం చేయడానికి మీరు ఎట్లా ఏముంటుంది బ్రదర్? ఇప్పుడు నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో, మైసూర్ బోండాలో మైసూర్ ఎంతుందో, రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ గంతే ఉంటుంది. రేవంత్ రెడ్డి అనేవాడు 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగ. అట్లాంటి దొంగ మాటలకు విలువే ఉంటుంది, విశ్వసనీయతే ఉంటుంది. ఆయన కింద పనిచేసే చిన్న దొంగలకు విలువే ఉంటుంది, విశ్వసనీయతే ఉంటుంది. వాళ్ళు మాట్లాడే మాటలు కాకి లెక్కలు నోటికి వచ్చినట్టు చెప్తా ఉంటే ఎవడు పట్టించుకుంటాడు? నాకు అర్థం కాదు. శాతగానోడు ఇవాళ ఏం మాట్లాడితే ఏం లాభం? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నాడు, 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, ఇంకా నానా పిచ్చవాగుడంతా వాగాడు. ఒక్కటన్నా చేశాడా? ఇవాళ ప్రజలు అదే అడుగుతున్నారు. ఏ పని చేయకుండా నువ్వెందుకు ఎక్కువ మాట్లాడతావు? నాకు అర్థం కాదు. నిజంగా నీ దగ్గర లెక్కలుంటే పెట్టు. ఇవాళ ఇక్కడికి రావడానికి భయం ఏంటి? జూపల్లి కృష్ణారావు నువ్వే కదా చెప్పినావు, నేను వస్తా 11 గంటలకని. ఓడగొట్టమన్నాడు, తొడగొట్టి సవాల్ చేయమన్నాడు. మళ్ళీ ఇక్కడికి రాకుండా పారిపోయి మా వాళ్ళని అరెస్ట్ చేయించి నీ దగ్గరకు వస్తుంటే ఇంకా మళ్ళీ పైకి వెళ్ళి మీరు మీడియా వాళ్ళు వాళ్ళ అబద్ధాల సొల్లుపురాన్ని మీరు ఎండగట్టాలి. నిజానికి ఏది వాస్తవం మీరు పెట్టండి మీడియాలో చర్చ, మేము వస్తాం. 72 సార్లు పోవడం అంటే నేను అన్నది ఎందుకు? ఢిల్లీ పోతే నాకు ఎవడు ఇజ్జత్ ఇస్తలేడు అని నువ్వే అంటున్నావు. మరి ఎవడు పిలుస్తుండు నిన్నాడా? 72 సార్లు పోయి నువ్వు పీకింది ఏంది? 72 పైసలు తెచ్చినావా అని నేను అడిగిన. నువ్వు దుబాయ్ పోతావా, లండన్ పోతావా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పోతావా, ఎడవోతే నాకెందుకు? కానీ పొంగులేటి చేయాల్సిన పని ఏంటంటే అసలు నీ డిపార్ట్మెంట్లో 1 కోటి ఎకరాల నిషేధిత జాబితాలు ఎందుకు పెట్టినావు? నీ కొడుకు వట్టినాగులపల్లిలో నీ కొడుకు ఇవాళ కంపెనీల మీద పడి భూములు ఎందుకు లాక్కుంటున్నాడు? ఆయన మీద కేసులు పెట్టిన అధికారులు ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతున్నారు తెల్లారికల్లా? అది చెప్పు. 20 లక్షల ఇల్లు కడితేనే ఓట్లు అడుగుతా అన్నావు కదా, ఇందిరమ్మ ఇల్లు. 20 లక్షల మంది గృహప్రవేశాలు చేయించే ఓట్లు అడుగుతా అన్నావు కదా. చేతనైతే అది నిలబెట్టుకో. తెల్లారు లేస్తే రోజు సొల్లెందుకు నీకు? ఏ చర్చ? ఏ చర్చ చెప్తున్నాను కదా. మేము హైదరాబాద్లో 1,00,000 ఇల్లు కట్టాం, డబల్ బెడ్రూమ్ ఇల్లు మేము 1,00,000 ఇల్లు కట్టాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 1,01 ఇల్లు కడితే ఈరోజు చెప్తా ఉన్నా 101 ఇల్లు హైదరాబాద్లో కనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కడితే దేనికంటే దానికి నేను సిద్ధం. రెండవది 20 లక్షల ఇల్లు కట్టినాకనే ఓట్లు అడుగుతాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాడు. కావాలంటే వీడియో మీ అందరికి కూడా వీడియో నేను పంపిస్తా. ఆయన మరి సవాల్కి సిద్ధంగా ఉన్నాడు చెప్పమని. ఎట్లా చూస్తాం? చాతగానోళ్లకు మాటలు ఎక్కువ, చెల్లని